రాజమౌళి గారు, మీకు ఇబ్బంది కలిగింది, మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది కలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదండి. కానీ ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా? ఆ రోజు చేసింది లేదు, ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి. కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని, కంసాలివాడు తన కంసాలి వస్తువుని, డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని, వీటిలన్నిటినీ దైవంగా భావిస్తారండి. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి, కాదనట్లేదు. కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు. అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం, ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లలాగా వేసేసుకోవడం, ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషికి కూడా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను గత 2 days నుంచి చూస్తున్నాను రాజమౌళి గారి గురించి ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు అతని మీద అంత ఇదిగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఆయన దేవుడి మీద నాకు నమ్మకం లేదు అని ఒక చిన్న, దానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోరా మీరు? ఆయన ఒక స్క్రీను అనుకున్న టయానికి అది రాలేదు కాబట్టి, అయ్యో నేను ఇంత ప్లాన్ చేసి, ఇంతమంది టీంతో నేను వర్క్ చేసి, ఇంత ఖర్చు పెట్టేసి ఇది చేస్తే అది అనుకున్న టయానికి రాలేదే అని ఒక ఇది ఉంటుంది చూడు. దేవుడి మీద ప్రేమ ఉండే వాళ్ళకి దేవుడి మీద కోపం ఉంటుందండి. దాన్ని మీరు తీసుకుని పెద్ద ఇది చేస్తారా? పోనీ ఆ పర్సన్ ఏమన్నా ఎప్పుడైనా హేళన చేసి మాట్లాడా? లేకపోతే ఇంతకుముందు అలాంటి వ్యక్తే? పోనీ అతను దేవుడి మీద ఇష్టం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కాదు కదా. ఆయన ఆల్రెడీ చూసాము బాహుబలిలో ఆ శివలింగాన్ని ప్రభాస్ గారి చేత ఎంత ఇదిగా ఎత్తిచ్చారో, అక్కడ ఎంత భక్తిని కురిపించారో మీ అందరికీ తెలుసు. అంత రావాలి అంటే డైరెక్టర్ చేతుల్లో మాత్రమే ఉంటుంది. అంత భక్తి కలిగినటువంటి రాజమౌళి గారిని ఎందుకు ఇంత ఇదిగా చేసి యావత్ అందరూ మాట్లాడుతున్నారు నాకు నిజంగా అర్థం కావట్లేదు. అలాంటి పర్సన్ కాదు ఆయన. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక స్థాయి, గ్లోబల్ స్థాయికి వెళ్ళింది అని అంటే ద వన్ అండ్ ఓన్లీ దానికి కారణం రాజమౌళి గారు. అలాంటి వ్యక్తిని మీరు ఇది చేసి అది కరెక్ట్ కాదండి, మీరు అలా చేయకండి. నేను నిన్న పెడదాం అనుకున్నాను, సరే చూద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా నా వల్ల కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఒక మంచి పర్సన్ గురించి ఎందుకు ఈ విధంగా ఇది చేస్తున్నారు? అలా దిద్దకండి అతని మీద లేనిపోనివన్నీ అని చెప్పి ఇంకా నేను ఆగలేక నేను వీడియో చేస్తున్నానండి. సో ఎవరి మనసులో నొప్పించి ఉంటాం, రియల్లీ సారీ. నాకు మంచి అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అలాంటి పర్సన్ రాజమౌళి గారు కాదు. ఆయన చాలా ఉన్నతమైన మంచి మనిషి. ఎక్కడ కూడా మనం అతని గురించి బ్యాడ్గా కూడా చూడలేదు. మీరు ఒక మనిషిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ సో ఇష్టం వచ్చినట్టు ఇలాంటి మీమ్స్ వేసి ఇలాంటి ఇది మీద మటుకు చేయకండి, ఓకేనా? తప్పేదైనా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ.